ఈయన చదివినందుకు దేవత దేవునికి వందనాలు. అలాగే శీరేష గారికి. அடுத்து ఈ వాక్యం 94:1-11 ఇది వివరించి చెప్పినందుకు బ్రదర్ చాలీస్ గారు వచ్చి ఈ కీర్తనలో 94:1-11 వివరిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అవకాశించినటువంటి మన సంఘ కాపరి గారు భూషణం గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి 94వ కీర్తన మరి 1 నుంచి 11 వరకు కూడా మరి సిస్టర్ గారు చదివారు. దాన్ని కొన్ని వచనాలు నేను వివరిస్తాను మీకు. మరి దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి తడబడైనా కానీ మీరు సీనియర్స్ ఉన్నారు కనుక తప్పేది కనుక చెప్పండి. మీరు చెప్పింది కరెక్ట్ కదని లోపల. అయితే 90వ కీర్తన మరి దయచేసి ఒక్కో వచ్చిన చదివి సహాయం చేయవలసిందిగా ప్రభు పేట మీకు కోరుతూ ఉన్నాను. యెహోవా ప్రతీకారం చేయు దేవా, ప్రతీకారం చేయు దేవా ప్రకాశింపుము. అయితే ఈ కీర్తన దావీదు రాశాడండి. అయితే ప్రతీకారం చేయు దేవా అంటే దేవుని పేరు అంటే న్యాయం తీర్చుకోవడానికి అర్థం. అది దేవుని మొరపెడతామన్నాడు దావీదు. అదే ఎవరి కోసం మొరపెడుతున్నాడు? 2వ వచనంలో భూలోక న్యాయాధిపతులేమో గర్విష్ఠులకు ప్రతిఫలమేమో. అంటే భూలోక న్యాయాధిపతి ఎవరైనా యేసుప్రభు గారే. అంటే ఈ భూలోకం సృష్టించిన తర్వాత మరి ఆయనకి పాలించే అధికారం ఎవరిదంటే మరి యేసుప్రభు గారిదే. అందుకే ఆయన పేరు భూలోక న్యాయాధిపతులేమో అని చెప్పేసి ఆయనకి పేరు పెట్టినట్టుగా మరి దావీదు చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు ఎవరి కోసం దేవునికి మొరపెడుతున్నాడంటే గర్విష్ఠుల కోసం. గర్విష్ఠులు అంటే ఎవరంటే మరి కొంతమంది డబ్బులు చూసి గర్విస్తూ ఉంటారు, కొంతమంది బలమును బట్టి, కొంతమంది ధనాన్ని బట్టి, కొంతమంది అధికారాన్ని బట్టి మరి గర్విస్తూ ఉంటారు. అయితే వారి కోసం మరి ఏం చెప్తూ ఉన్నాడు? అయితే 3వ వచనంగా యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు. అంటే భక్తిహీనులు అంటే ఎవరంటే దేవుని ఎరగినటువంటి వారు. వారు ఎలా ఉంటుందంటే వారి జీవితాలు అష్టాసారంగా జీవిస్తూ ఉంటారు. నేను చేసిందే కరెక్ట్ అనుకుంటారు. అయితే వారు జీవించే జీవితము వాళ్ళకున్న వ్యసనాలను బట్టి ఇందులోనే సంతోషం ఉంది అని చెప్పి వాళ్ళు భావిస్తూ అలా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే దావీదు అంటాడు, వారు ఎంతకాలం మరి ఉత్సాహించి ఉంటారు అని చెప్పేసి దావీదు భక్తుడు దేవుని మొరపెడతా ఉన్నాడు. 4వ వచనం, వారు వదలచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయవారందరూ బెంగమలాడుచున్నారు. వీళ్ళు సంతోషించడమే కాకుండా వారు ఏం చేస్తారంటారో కఠోరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ దోషారోపణ చేస్తూ ఉన్నారు. అంటే ఒకరి మీద ఒకరు లేనిపోని మాటలు చెప్పుకుని దోషారోపణ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇంకోటి ఏంటంటే 3వదిగా బెంగమలాడుచున్నారు. బెంగమలాడంటే గొడవకి ముందుంటారు. వాళ్ళు గొడవకి కాలుతూ ఉంటారు. ఏదైనా చిన్న గొడవ జరుగుతూ ఉంటే వారి మధ్యకి ఏ సంబంధం లేకుండా కానీ మధ్యలో వచ్చి ఆ గొడవను కాస్త ఏం చేస్తారో పెద్దదిగా చేస్తారు. అయితే 5వ మాటగా యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకుని. అయితే వీళ్ళు అలా మాట్లాడుతున్నారు, దోషారోపణ చేస్తున్నారు, గొడవకు ముందు ఉన్నారు. కానీ లేదు అభిప్రాయం ఏంటంటే నన్ను ఎవరో చూడట్లేదు కదా, నా కోసం 5వ వచనం, దేవుడు విచారించలేదు కదా అనుకుని వీళ్ళ భ్రమలో ఉన్నారు. అంతేకాదు వీరికి ఏం చేస్తారంటే 6వ వచనం, యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. నీ ప్రజలనగా మనము అంటే దేవుని ఎరిగినట్టు వారు. వీళ్ళు అనేకమైన మాటలు మాట్లాడుతున్నా కాకుండా దేవుని ప్రజలను ఏం చేస్తారంటే వాళ్ళు బాధిస్తూ ఉన్నారు వీళ్ళు. అంతేకాదు 7వ వచనంలో ఉంది, విధవరాండ్రులను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. ఇది చూస్తే కనుక విధవరాండ్రులు అంటే భర్త చనిపోయిన వారు, పరదేశులు అంటే వేరే దేశం నుండి మరి ఈ దేశంకి వచ్చిన వారు. వీళ్ళనంతా మరి హతము చేయాలండి. అంటే వీళ్ళలో ఇలాంటి దోషారోపణ చేయడం కాదు, బెంకంలాడడం కాకుండా
చంపాలని చూస్తూ ఉన్నారు. అయితే 8వ వచనంలో ఉంది, జనులు పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు. అయితే వాక్యంలో ఉంది పశుప్రాయులు అనగా చిన్నపిల్లలు. మరి వీళ్ళు బుద్ధిహీనులు, మరి పశుప్రాయులు అంటే చిన్నపిల్లలాగా ఎప్పుడు మారుతారో అని మరి దావీదు భక్తుడు మరి దేవునికి మొరపెడతా ఉన్నాడు. వీళ్ళింతే కాదు కానీ 9వ వచనం చూస్తే, చెవులను కలగజేసేవాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అది చెవులు కలగజేసింది ఎవడంటే యేసు ప్రభువు దేవుడు. మరి వీళ్ళు చేసిన తప్పులు దేవుడు చూడకుండా ఉంటాడా? వినకుండా ఉంటాడా? వాళ్ళు అంతేకాదు కానీ అది దేవుడు కూడా భయపడతలేదు. ఆయన చూస్తాడో ఆయన వింటాడో అని చెప్పి వాళ్ళు భయపడతలేదు. అంతేకాకుండా 10వ వచనంలో ఉంది, అన్యజనులను శిక్షించేవాడు మనుషులకు తెలివి నేర్పువాడు. అన్యజనులు అంటే ఎవరంటే దేవుని ఎరగనటువంటి వారు. వారు ఇంతకుముందు చూసాం కదా, అంతా పైన అంతా కూడా చూసాం కదా, వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని ఎరగనటువంటి వారు అన్యజనులు అంటే. మరి వారిని శిక్షించుటకు, తెలివి నేర్పుటకు దండింపక మౌన. 11వ వచనంలో ఉంది, నరుల ఆలోచన యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచన వ్యర్థమని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచన అంటే వారి ఆలోచన ఎలా ఉంటుందంటే మాకే తెలుసు, మేము చెప్పింది వేదం, మేము చెప్పినట్టు నడవాలి అన్న టైప్లో ఇష్టం వచ్చినట్టు ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి? వాళ్ళు మొదలుపెట్టింది దేవుని మీద ఆధారపడి మొదలు పెట్టాలి. అంటే మేము చెప్పినట్టుగా మేము చేసుకుంటే బాగుంటుంది అన్న టైప్లో ఉంటారు వాళ్ళు. అయితే నరుల ఆలోచన ఎలా ఉంటుంది అన్నదానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాను. అయితే ఇది బ్రదర్స్ మర్రి చెట్టు కింద పడుకున్నారంట. అంటే జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నారు. అందులో ఒకడు ఎదురుకుండా గుడిసి మీద గుమ్మడిపాదం చూసాడంట. అయితే గుమ్మడిపాదికి పెద్ద గుమ్మడికాయ కాసిందంట. ఆయన పైకి చూసినప్పటికేం మర్రి చెట్టుకి చిన్న చిన్న కాయ కాసింది. అరే ఇంత చిన్న గుమ్మడిపాదికి ఇంత కాయ పెట్టాడు, ఇంత పెద్ద పెద్ద చెట్టుకి చిన్న కాయ పెట్టాడు, ఆ దేవుడు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని చెప్పేసి దేవుడిని తిడతానంట. ఆయన తిడతామంటే తిడతానంట. అప్పుడు ఇలా చెప్తూ ఉన్నప్పుడు పైనుంచి కోతి కొమ్మ నుంచి కొమ్మ దూకున్నాను. 4 కాయలు ఆయన పడ్డ. అయితే పడినప్పుడు పక్కన అన్నాడంట, ఒరే నువ్వు దేవుడు జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా అన్నావు కదా నువ్వు, మరి నీ లెక్క ప్రకారం, నీ జ్ఞానం ప్రకారమే మరి ఇంత పెద్ద ఇటు గుమ్మడికాయలు పెట్టి చిన్న పాలకేమో చిన్నకాయలు పెట్టాడుకో, 14 కాయలు పడ్డా. అదే గుమ్మడికాయలు పడ్డాయనుకో నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చనిపోయింది కూడా, లేదంటే ఇప్పుడు సాయంత్రం భోజనాలు కూడా పెట్టేసేవారు కదా. కాబట్టి దేవుడి జ్ఞానము దానికి మితి లేదు. కీర్తన 92లో ఉంటుంది, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంటే హద్దు అనేది లేదనమాట. సముద్రానికి యువతల గుట్టే కానీ అవతల గుట్టు లేనట్టు. అయితే లాస్ట్ వచనంగా ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, ప్రసంగి 1:2, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము. ఈ లోకంలో కూడా ఓకే ఈ లోకంలో కూడా మనం ఏది తెచ్చుకున్నా కూడా మనం చూసినా కానీ అన్నీ వ్యర్థమేనండి. మరి ఒకటే శాశ్వత దేవుని వాక్యం. మరి ఆయన మీద ఆధారపడి ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే మరి ఫలభరితంగా ఉంటాయి. మనకు ఇష్టం వచ్చి మన ఆలోచన ప్రకారం చూస్తే మనం ఎంత ఆలోచన కన్నా మనకు జీరో. మరి జీరో విలువ ఉందా? జీరో పక్కనే 1 చేస్తే దానికి ఎంత విలువ? 10 అవుతుంది. ఆ 1 ఎవరంటే యేసు ప్రభు గారు. మరి 1 కావాలన్నా నువ్వు మ్యారేజ్ చేసిన నీ భర్త వస్తాడు. మరి ఇద్దరుగా పక్కన 1 చేస్తే ఏమవుతుంది? 100. మరి వాళ్ళ పిల్లలు వస్తారు. పిల్లలు పుట్టిన అనుకోండి 3 అవుతారు. 3 పక్కన 1 చేస్తే అలాగే దేవుని మీద ఆధారపడి మనం జీవించినప్పుడు మన కుటుంబం కూడా అంతలా వర్ధిల్లుతూ ఉంటాం. అయితే ఇవన్నీ జరగాలంటే మాత్రం మనం యేసు ప్రభు ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి. అంటే ఈ మన హృదయాలు అంటే ఇల్లు లాంటిది. మన హృదయం ఇంట్లో మన యేసు ప్రభు ఉంటే కనుక మన జీవితాలు ఎలా ఉంటాయన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. అయితే ఒక చిన్నవాడు ఒక ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు. అయితే వారు మందిరానికి వెళ్ళినప్పుడు ప్రసంగంలో మీటింగ్లో ఉన్నారంట, యేసు ప్రభు మన ఇంట్లో ఉంటే మనకి ఏ కష్టం ఉంటుందా అని చెప్పేసి అన్నాడంట. అవి ఉన్నప్పుడు అయితే ఆయన ఒకప్పుడు సాధన వచ్చి ఇంట్లోకి ఆయన బెడ్రూమ్ అంతా చంద్రమాన చేశాడంట. చంద్రమాన చేస్తే అప్పుడు ప్రార్థన చేశాడంట, ప్రభు మరి నువ్వు ఆ ఇంట్లో ఉంటే కనుక
నాకు ఏ కష్టం ఉండదు, నాకు ఏ ఇబ్బంది ఉండదని తీసుకున్నాను, కాబట్టి నువ్వు మా ఇంటికి రావా అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు వచ్చారంట. అప్పుడు ఈ బెడ్రూమ్ శుభ్రం క్లీన్ చేసి, మరి ప్రభు ఈ బెడ్రూమ్లో నువ్వు ఉండు, ఒక బెడ్రూమ్లో ఉంటాను అని చెప్పారంట. చెప్పిన తర్వాత మళ్ళీ యేసుప్రభు ఇంట్లో ఉండగా బెడ్రూమ్లో ఆయన ఉన్నారు. మళ్ళీ సాతాను వచ్చాడు. మళ్ళీ సాతాను వచ్చి చిన్నవాడు ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ చంద్రవందర చేశాడు. అయితే మరి చిన్నవాడు అన్నాడు, ప్రభు మరి నా ఇంట్లో ఉంటే నాకు ఏ కష్టం ఉంటుందని నా ఇంటికి పెట్టుకున్నాను కదా, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ సాతాను వచ్చి మళ్ళీ చంద్రవందర చేశాడు అని చెప్పి అన్నాడంట. అప్పుడు అన్నాడంట, నాకు ఇచ్చింది ఈ బెడ్రూమ్ కానీ ఆ బెడ్రూమ్ కాదు కదా అన్నాడంట యేసుప్రభు గారు. ఆ సరే ప్రభు 2 బెడ్రూమ్లు పని చేసుకో, నేను హాల్లో పడుకుంటానని చెప్పారంట. సరే అని చెప్పేసి మళ్ళీ హాల్లో పడుకున్నాడంట. మళ్ళీ యేసుప్రభు మళ్ళీ వచ్చారు, సాతాను మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి హాల్ని చంద్రవందర చేశాడు. మళ్ళీ యేసుప్రభుకి వెళ్ళి, ప్రభు ఏంటి ప్రభు నీకు 2 బెడ్రూమ్లు కావాలని చెప్పాను కదా, 2 బెడ్రూమ్లు ఇచ్చేసాను కదా, నేను హాల్లో కదా ఉన్నాను అంటే, నాకు 2 బెడ్రూమ్లు ఇచ్చాక నా హాల్ సంగతి ఏంటి అన్నారంట. సరే అని చెప్పేసి హాల్ కూడా నువ్వు తీసుకో, కిచెన్ కూడా నువ్వే తీసేసుకో, సమస్యలు తీసేసుకో, నేను మాత్రం స్నానం చేసిన నువ్వు పడుకుంటాను అని చెప్పి అన్నారంట. అయితే సాతాను వచ్చాడు. ఇప్పుడు డోర్ తీసింది ఎవరంటే యేసుప్రభు తీశారు. ఒకసారి యేసుప్రభు చూసినట్టుకి సాతాను కనుగొన్నాడు. అయ్యో సారీ సార్ నేను పక్కింటికి వెళ్ళమని మీ ఇంటికి వచ్చేసాను అని చెప్పేసి సారీ చెప్పి వెళ్ళిపోయాడు. అయితే చిన్నవాడు ఆ రాత్రి అంతా కూడా చాలా ఇష్టమైన లేకుండా మరి చాలా హాయిగా నిద్రపోయాడు. ఈ మీనింగ్ ఏంటంటే యేసుప్రభు మన ఇంట్లో ఉంటే కనుక మనకి ఏ కష్టాలు ఉండవు. కాబట్టి మీరందరూ కూడా మన ఆయన మీద ఆధారపడి మనం జీవించినప్పుడు మన జీవితాలు కూడా ఫలప్రదంగా ఉంటాయి. మరి కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. ఈ వాక్యం వినిపించి బ్రదర్ చక్కని వాక్యం వినిపించి బ్రదర్ చాలీస్ గారికి అలాగే సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్